ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో పరాభవం ఎదురైంది. తీసుకున్న H-1B వీసాలపై $1,00,000 ఫీజు విధించాలన్న నిర్ణయం చట్టవిరుద్దమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కాంగ్రెస్ కే ఉందని, ఇక అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణం చేత ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నామని కోర్టు తెలిపింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసా దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని కూడా డేటా చూపించింది. ఈ ఫీజును అక్కడ పార్లమెంట్ అనుమతి లేకుండా విధించిన పన్నుగా ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం కొత్త H-1B పిటిషనర్లపై $1,00,000 ఫీజు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికన్ ఉద్యోగులను రక్షించడం, విదేశీ ఉద్యోగులపై కంపెనీలను ఆధారపడడాన్ని తగ్గించడం దీని లక్ష్యమని తెలిపింది. కొంతమంది కంపెనీలు తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని ట్రంప్ వాదించారు. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికాలోని పలు రాష్ట్రాలు, వ్యాపార సంస్థలు, వలస హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా విద్య, ఆరోగ్య, సాంకేతిక రంగాల్లో ఇప్పటికే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని, ఇలాంటి భారీ ఫీజు కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని వాదించాయి. ఇక 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ ఫీజు వాస్తవానికి పన్నుతో సమానమని పేర్కొంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా అలాంటి పన్ను విధించలేరని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఆశిస్తున్న వేలాది మంది విదేశీ నిపుణులకు ఊరట లభించింది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, అమెరికా కంపెనీలు, ప్రవాస భారతీయ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన $1,00,000 ఫీజును ఫెడరల్ కోర్టు రద్దు చేయడాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయుల సంఘాలు స్వాగతించాయి. ఈ నిర్ణయం వలస వ్యవస్థలో పారదర్శకతను కాపాడడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇన్నోవేటివ్ రంగాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. H-1B వీసాలపై ఆధారపడే వేలాది మంది భారతీయ నిపుణులు, అమెరికా సంస్థలకు ఈ తీర్పు ఊరటనిచ్చినట్టయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో పరాభవం ఎదురైంది. తీసుకున్న H-1B వీసాలపై $1,00,000 ఫీజు విధించాలన్న నిర్ణయం చట్టవిరుద్దమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కాంగ్రెస్ కే ఉందని, అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణం చేత ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నామని కోర్టు తెలిపింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసా దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని కూడా డేటా చూపించింది. ఈ ఫీజును అక్కడి పార్లమెంటు అనుమతి లేకుండా విధించిన పన్నుగా ప్రకటించింది.
గత ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం కొత్త H-1B పిటిషనర్లపై $1,00,000 ఫీజు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికన్ ఉద్యోగులను రక్షించడం, విదేశీ ఉద్యోగులపై కంపెనీలను ఆధారపడడాన్ని తగ్గించడం దీని లక్ష్యమని తెలిపింది. కొంతమంది కంపెనీలు తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని ట్రంప్ వాదించారు. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికాలోని పలు రాష్ట్రాలు, వ్యాపార సంస్థలు, వలస హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా విద్య, ఆరోగ్య, సాంకేతిక రంగాల్లో ఇప్పటికే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని, ఇలాంటి భారీ ఫీజు కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని వాదించారు. ఇక 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించి ఈ నిర్ణయాన్ని సవాలు చేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ ఫీజు వాస్తవానికి పన్నుతో సమానమని పేర్కొంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా అలాంటి పన్ను విధించలేరని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఆశిస్తున్న వేలాది మంది విదేశీ నిపుణులకు ఊరట లభించింది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, అమెరికా కంపెనీలు, ప్రవాస భారతీయ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన $1,00,000 ఫీజును ఫెడరల్ కోర్టు రద్దు చేయడాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయుల సంఘాలు స్వాగతించాయి. ఈ నిర్ణయం వలస వ్యవస్థతో పారదర్శకతను కాపాడడంలో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇన్నోవేటివ్ రంగాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. H-1B వీసాలపై ఆధారపడే వేలాది మంది భారతీయ నిపుణులు, అమెరికా సంస్థలకు ఈ తీర్పు ఊరటనిచ్చిందన్నారు.